సాయంత్రం ఆటో ఊబర్ డ్రైవర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ఇటీవల మహాలక్ష్మి పథకం పేరుతో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం. దీంతో తమ ఉపాధిపై ఎఫెక్ట్ పడుతుందని, తమ పొట్ట కొడుతున్నారంటూ పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా ఆందోళన చేపట్టారు ఆటో డ్రైవర్లు. రోడ్లపైకి వచ్చి నిరసన ద్వారా తమ గోడును విన్నవించుకున్నారు. సీఎం రేవంత్ వారితో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో డ్రైవర్ల సమస్యల పరిష్కారంపై చర్చించనున్నారు ముఖ్యమంత్రి. అయితే ఈ భేటీలో రేవంత్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకోనున్నారు, ఆటో డ్రైవర్లకు ఎలాంటి వరం ప్రకటించనున్నారన్నది ఆసక్తి రేపుతుంది. ఇవాళ సాయంత్రం ఆటో ఊబర్ డ్రైవర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. అయితే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం. దీనికి సంబంధించి అటు ఆటో ఊబర్ డ్రైవర్లు తమ పొట్ట కొడుతున్నారని ఇటు తెలంగాణ వ్యాప్తంగా ధర్నాలు నిరసనలు తెలియచేయడం చూస్తూనే ఉన్నాం. దీనికి సంబంధించి ఈ రోజు అయితే సీఎం రేవంత్ రెడ్డి అటు ఊబర్ ఆటో డ్రైవర్లతో సమావేశం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాదిక్ అందిస్తారు. సాదిక్. రత్న, మహిళలకందరికీ కూడా ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసుకునే వీలుగా మహాలక్ష్మి స్కీమ్ ను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో డిసెంబర్ 9వ తారీఖు సోనియా గాంధీ పుట్టినరోజు ఈ యొక్క ప్రోగ్రాం లాంచ్ అయింది. ఇది పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మహిళల లోకంలో కూడా వివిధ ప్రాంతాలకు ఉచితంగా ప్రయాణం చేస్తూ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపైన ఆధారపడిన ప్రయాణికంటే ట్రాన్స్పోర్ట్ పైన ఆధారపడినటువంటి ఆటో డ్రైవర్లు కానీ, ఊబర్ కానీ తదితరమైనటువంటి ఇతర ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి డ్రైవర్స్ అందరూ కూడా ఉపాధి పోతుంది అన్నటువంటి ఆ అంశం పైన కూడా తెరపైకి వచ్చింది. సో ఈ నేపథ్యంలో వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కానీ, ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు ఎట్లా ఉంటుందని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఫోకస్ పెట్టినట్టుగా స్పష్టమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఊబర్ అదేవిధంగా ఆటో డ్రైవర్ల యూనియన్తో ఈరోజు సాయంత్రం 4 గంటలకు మాట్లాడే అవకాశం, వారితో చర్చించే అవకాశం ఉంది. ఎందుకు అంటే ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి మహిళలు రోజువారీగా ఎంతమంది ఆటోలు ఎక్కుతారు, ఆ తర్వాత డ్రైవర్లు ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి, ప్రభుత్వం ఇంకా వారికి ఎటువంటి డ్రైవర్లు కానీ, ఊబర్ డ్రైవర్లు కానీ, లేక ఈ క్యాబ్ సంబంధించిన వారికి ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుందని వారి యొక్క సలహాలు సూచనలు తీసుకునే అవకాశం అయితే కలుగుతుంది. ప్రధానంగా చూసినట్లయితే ప్రజాపాలన, కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో ఎవరు కూడా నిర్వాసితులు ఉండకూడదు, అదేవిధంగా ఎవరు కూడా అసంపూర్తిగా ఉండకూడదు, అసంతృప్తిగా ఉండకూడని లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే అన్ని వర్గాల ప్రజలందరూ కూడా ఆదుకునే విధంగా అయితే ముందుకు పోతున్నారు. సో ఆ ప్రయాణంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నటువంటి మహిళలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. సో దాని ద్వారా మాకు ఆటోకు ఎవరు ఎక్కడం లేదు, ఆ ప్రయాణం చేయడం లేదన్నటువంటి అంశం కూడా ఉన్న నేపథ్యంలో వారికి సంబంధించినటువంటి వాళ్ళు ఎదుర్కొంటున్న పరిస్థితులు గతంలో ఎట్లా ఉండేది, ప్రస్తుతం ఈ యొక్క స్కీమ్ ఇంప్లిమెంటేషన్ అయిన తర్వాత ఎట్లా ఉంది, ఈ అన్నిటిపైన కూడా బేరీజ్ వేసుకొని ఎట్లా ప్రత్యామ్నాయ మార్గాలు వారి యొక్క అభిప్రాయం కూడా తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. అయితే ఈ అంశం పైన కూడా మహిళలకు అందరిపైన కూడా సాఫ్ట్ కార్నర్ గా కూడా ప్రభుత్వం ఉంటుంది. డెఫినెట్ గా ఈ యొక్క బస్సు సంబంధించి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం సంబంధించిన దానిపైన కూడా దాన్ని మరింత ముందుకు తీసుకుపోయే లక్ష్యం చేయబోతుంది. అదేవిధంగా ప్రత్యామ్నాయ సంబంధించిన ఆటో డ్రైవర్లు కానీ, లేకపోతే క్యాబ్ డ్రైవర్లు కానీ, ఇతర ట్రాన్స్పోర్ట్ మీద ఆధారపడే డ్రైవర్ల యొక్క స్థితిగతులపైనే వారికి ఏం చేస్తే బాగుంటుంది. ఆల్రెడీ ఇప్పటికే మనకు సెట్విన్ లాంటి ప్రోగ్రామ్స్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ సంబంధించినటువంటి ఉన్నాయి, బస్సు సంబంధించిన సర్వీసెస్ హైదరాబాద్ సిటీలో ఉన్నాయి. సో ఆ రకమైనటువంటి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రభుత్వం వారికి కూడా చేయూతనిచ్చే విధంగా కూడా ఏమైనా ప్లాన్ చేస్తుందన్న పైన కూడా ఆసక్తి నెలకొంది. అధికారులతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఇదే అంశం మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది. ఆటో డ్రైవర్లు కూడా ఎక్కడ కూడా నిర్వసతులు కాకూడదు, వాళ్ళు కూడా ఇబ్బంది పడకూడదు, వాళ్ళు కూడా ఆర్థికంగా నిలబడాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఆ తరహా సంబంధించినటువంటి మెకానిజం పైన కూడా చర్చ జరపాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఏదైనప్పటికీ సాయంత్రం 4 గంటలకైతే ఊబర్ అదేవిధంగా ఆటో డ్రైవర్ యూనియన్లతో ముఖ్యమంత్రి మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా మనకు ప్రాథమికంగా సమాచారం అందుతుంది. సో ఏదైనప్పటికీ వారి యొక్క అభిప్రాయాన్ని కూడా తీసుకొని వారికి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఆదాయము ఏ విధంగా సమకూర్చవచ్చు అన్న దానిపైన కూడా ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చే అవకాశం కనబడుతుంది. రత్న. రైట్ సాదిక్. అయితే ఈ రోజు సాయంత్రం 4 గంటలకి అటు ఆటో డ్రైవర్లతో సమావేశం కానున్నారు రేవంత్ రెడ్డి అని తెలుస్తుంది. అయితే ఎక్కడ సమావేశం అయ్యే అవకాశం కనిపిస్తుంది?
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఈ యొక్క సమావేశం ఉన్నట్టుగా మనైతే సీఎంఓ వర్గాలు చెప్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఈ అంశం పైన కూడా చాలా పట్టుదలతో ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ అన్నది చాలా దేశవ్యాప్తంగా చర్చ అంశం అవుతుంది. కాంగ్రెస్ పార్టీతో రాష్ట్రాలు కర్ణాటక కానీ ఇప్పుడు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో సంబంధించిన ఉచితంగా మహిళల ప్రయాణం రాష్ట్రంలో ఎక్కడ చోటైనా ప్రయాణం చేసుకునే వీలు కల్పించిన నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి దానిపైన కూడా విప్లవాత్మక మార్పులు వచ్చాయి. అదే తరహాలో ఈ క్యాబ్ డ్రైవర్లు అదే ఆటో డ్రైవర్లు రోజువారీ జనజీవనం సంబంధించినటువంటి వ్యవహారంలో వారిపైన కొంచెం రిప్లికేషన్స్ పడ్డాయి. సో వారి మీద ప్రభావం పడకుండా వారిని కూడా ఆర్థిక అభ్యున్నతికి ఏ విధంగా తీసుకువెళ్ళాలి, వారి ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటి, వారికి కూడా శిక్షణ ఇచ్చి ఇతర సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ లో డ్రైవర్లు గానో లేకపోతే పునరుద్ధరిస్తూ హైదరాబాదే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా బస్సు సర్వీసులు కూడా ఏర్పాటు చేసి ప్రభుత్వం దానిపైన కూడా ఆలోచన చేస్తున్నట్టుగా కనబడుతుంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో సాయంత్రం 4 గంటలకైతే ఈ సమావేశం ఉన్నట్టుగా మనకైతే సీఎం వర్గం నుంచి వస్తున్నట్టు సమాచారం. రైట్, థ్యాంక్ యూ సాదిక్.